హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పల్సర్ 220F కి అవెంజర్ 220 కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. అవెంజర్ 220 వచ్చేటప్పటికి 2 మోడల్స్ లో లభిస్తుంది, స్ట్రీట్, క్రూజ్. సో ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. అవెంజర్ స్ట్రీట్ అండ్ అవెంజర్ క్రూజ్ రెండిట్లో మనకి 220cc తో లభిస్తుంది. స్ట్రీట్ లో పవర్ వచ్చేటప్పటికి 19.03 PS at 8400 RPM లో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 17.5 Nm at 7000 RPM లో ఉంది. క్రూజ్ లో చూసుకున్నట్లయితే పవర్ వచ్చేటప్పటికి 19.03 PS at 8500 RPM లో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 17.5 Nm at 7000 RPM లో ఉంది. సో రెండిట్లో మనకి పవర్ అనేది సేమ్ ఉంది, కాకపోతే ఇంజిన్ లోపల పిస్టన్ ఉండిద్ది కదా, సో అది 100 టైమ్స్ అనేది ఎక్కువ తిరుగుతుంది క్రూజ్ లో. ఇంకా బ్రేక్స్, టైర్స్, చాసిస్ రెండిట్లో మనకి సేమ్ అయితే ఉన్నాయి. డైమెన్షన్స్ లో చూసుకున్నట్లయితే స్ట్రీట్ లో వెయిట్ వచ్చేటప్పటికి 155 kgs అనేది ఉంటుంది. క్రూజ్ లో వెయిట్ వచ్చేప్పటికి 163 kgs తో లభిస్తుంది. రెండింటికి 8 kgs అయితే డిఫరెన్సెస్ అయితే ఉంది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే స్ట్రీట్ లో LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో లభిస్తుంది. క్రూజ్ విషయానికి వస్తే స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్ తో లభిస్తుంది. సో ఇక్కడ మీరు రెండింటికి టైర్స్ దగ్గర డిఫరెన్సెస్ అనేది నోటీస్ చేయొచ్చు. అలాగే హెడ్ లైట్ లో కూడా మీరు డిఫరెన్సెస్ అనేది నోటీస్ చేయొచ్చు. ఇంకా ప్రైస్ కూడా మనకి డిఫరెన్సెస్ అనేది ఉంది. స్ట్రీట్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,38,000 రూపీస్ దాకా అయితే ఉంది. క్రూజ్ వచ్చేప్పటికి 1,36,000 రూపీస్ దాకా అయితే ఉంది. సో రెండింటికి 2,000 రూపీస్ అయితే డిఫరెన్సెస్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, రెండింటికి పెద్ద వేరియేషన్ అయితే ఏమీ లేదు. నేనైతే పల్సర్ 220F ని స్ట్రీట్ తో కంపేర్ చేస్తూ ఈ వీడియో అనేది చేస్తున్నాను. పల్సర్ 220F లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ట్విన్ స్పార్క్ ఆయిల్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ 220cc BS6 DTSI ఇంజిన్ అనేది ఇందులో మనకి లభిస్తుంది. పవర్ వచ్చేటప్పటికి 20.4 PS at 8500 RPM లో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 18.55 Nm at 7000 RPM లో ఉంది. ఇంకా అవెంజర్ 220 స్ట్రీట్ లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ట్విన్ స్పార్క్ ఆయిల్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ 220cc BS6 DTSI ఇంజిన్ అనేది ఇందులో మనకి లభిస్తుంది. పవర్ వచ్చేటప్పటికి 19.03 PS at 9400 RPM లో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 17.5 Nm at 7000 RPM లో ఉంది. సో రెండిట్లో మనకి ఇంజిన్ అనేది సేమ్ అనేది ఉంది, కాకపోతే పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. రెండింటికి ఇన్స్టెంట్ పికప్ కావాలనుకుంటే మీరు పల్సర్ 220F అయితే తీసుకోవచ్చు. ఇంకా రెండిట్లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, అంటే రెండు బైక్స్ లో మనకి 5 గేర్లు అయితే ఉంటాయి. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే పల్సర్ 220F లో డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS తో లభిస్తుంది. ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి 280 mm తో లభిస్తుంది. రేర్ డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి 230 mm తో లభిస్తుంది. సో ఇక్కడ మనకి 2 డిస్క్ బ్రేక్లు అయితే ఉంటాయి, సింగిల్ ఛానల్ ABS అయితే ఉండిద్ది పల్సర్ లో. ఇంకా అవెంజర్ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 280 mm డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 130 mm డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి, అందులోనే మనకి స్పీడ్ సెన్సార్ అయితే ఉండిద్ది. సో మనకి బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఏమీ లభించదు. అలాగే ఇది కూడా మనకి సింగిల్ ఛానల్ ABS తోనే లభిస్తుంది. ఇంకా చాసిస్ విషయానికి వస్తే పల్సర్ 220F లో సింగిల్ డౌన్ ట్యూబ్ చాసిస్ అనేది యూజ్ చేశారు. అవెంజర్ 220 లో ట్యూబ్లర్ డబుల్ కార్డిల్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే పల్సర్ 220F లో ఫ్రంట్ 37 mm టెలిస్కోపిక్ విత్ యాంటీ ఫ్రిక్షన్ బుష్ సస్పెన్షన్ అనేది యూజ్ చేశారు. రేర్ విషయానికి వస్తే 5 స్టెప్స్ అడ్జస్టబుల్ నైట్రో గ్యాస్ షాక్స్ అనేది యూజ్ చేశారు. ఇంకా అవెంజర్ 220 లో ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ విత్ ట్విన్ యాంటీ ఫ్రిక్షన్ బుష్ సస్పెన్షన్ అనేది యూజ్ చేశారు. రేర్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ ట్విన్ గ్యాస్ షాక్స్ అనేది యూజ్ చేశారు. సో రెండిట్లో మనకి సస్పెన్షన్ అనేది పల్సర్ లోనే బాగుండిద్ది అని చెప్పాలి. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే పల్సర్ 220F లో 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అనేది యూజ్ చేశారు. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 90/90 17 ఇంచ్ తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 120/80 17 ఇంచ్ తో లభిస్తుంది. ఇంకా అవెంజర్ 220 లో LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 90/90 17 ఇంచ్ తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 130/90 15 ఇంచ్ తో లభిస్తుంది. సో ఇక్కడ రెండిట్లో మనకి టైర్స్ అనేది పల్సర్ లోనే బాగుంటుంది అని చెప్పాలి. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేటప్పటికి 2035 mm అనేది ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 165 mm తో లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 795 mm అనేది ఉంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 15 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. వెయిట్ వచ్చేటప్పటికి 160 kgs తో ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది. ఇంకా అవెంజర్ స్ట్రీట్ 220 లో లెంత్ వచ్చేటప్పటికి 2210 mm తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 169 mm తో లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 725 mm తో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 13 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. వెయిట్ వచ్చేటప్పటికి 155 kgs తో ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది. సో రెండిట్లో మంచి డైమెన్షన్స్ ఉన్నాయి. ఇంకా పల్సర్ 220F లో టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 135+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 30 to 35 కిలోమీటర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవెంజర్ 220 స్ట్రీట్ లో
టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 130 ప్లస్ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 35 కిలోమీటర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే పల్సర్ 220F లో హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్ ప్రొజెక్టర్ లైట్స్ అనేది యూజ్ చేశారు. టెయిల్ లైట్ వచ్చేటప్పటికి LED తో లభిస్తుంది. సిగ్నల్ లైట్స్ వచ్చేటప్పటికి బల్బ్ తో లభిస్తున్నాయి. ఇంకా అవెంజర్ 220 లో హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్ విత్ DRLs తో లభిస్తుంది. సిగ్నల్ లైట్ వచ్చేటప్పటికి బల్బ్ తో లభిస్తుంది. టెయిల్ లైట్ వచ్చేటప్పటికి LED తో లభిస్తుంది. కానీ పల్సర్ 220F లోనే హెడ్ లైట్ అనేది బాగుండిద్దని చెప్పాలి. ఇంకా ఫీచర్స్ చూసుకున్నట్లయితే పల్సర్ 220F లో ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ తో లభిస్తుంది. ఎనలాగ్ టాకోమీటర్ ఉంది. స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ డిజిటల్ తో లభిస్తున్నాయి. డిజిటల్ క్లాక్ అయితే ఉంది. లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది. ప్యాస్ స్విచ్ ఉంది. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది. అలాగే స్ప్లిట్ సీట్ తో లభిస్తుంది. ఇంకా అవెంజర్ 220 లో కన్సోల్ వచ్చేప్పటికి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో లభిస్తుంది. క్లాక్ ఉంది. లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది. ప్యాస్ స్విచ్ ఉంది. సింగిల్ సీట్ తో లభిస్తుంది. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఇంకా అవెంజర్ 220 లో కాన్స్ చూసుకున్నట్లయితే రేర్ అనేది మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. వెనకాల మనకి డిస్క్ బ్రేక్ ఇస్తే చాలా బాగుండేది. లైట్స్ కూడా మనకి LED లైట్స్ అయితే ఏమీ కాదు. లెంత్ వచ్చేటప్పటికి చాలా ఎక్కువ ఉందని చెప్పాలి. 2210 mm అనేది ఉంది. సో మనకి పార్కింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయితే ఉండిద్ది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే పల్సర్ 220F వచ్చేటప్పటికి 2 కలర్స్ లో లభిస్తుంది. బ్లాక్ రెడ్, బ్లాక్ బ్లూ. ఇంకా అవెంజర్ 220 కూడా 2 కలర్స్ లో లభిస్తుంది. మ్యాట్ వైట్, మ్యాట్ బ్లాక్. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే పల్సర్ 220F ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,45,000 రూపీస్ దాకా అయితే ఉంది. ఈఎంఐ లో మీరు బైక్ తీసుకోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 45,000 ప్లస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అవెంజర్ 220 స్ట్రీట్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,38,000 రూపీస్ దాకా అయితే ఉంది. ఇది కూడా మీరు ఈఎంఐ లో కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 35,000 రూపీస్ ప్లస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ అయితే ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఏమీ కాదు. మీరుండే ఏరియాలో డీలర్స్ ను బట్టి ఈ ప్రైస్ అనేది మారుతా ఉండిద్ది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్ రెండింటి మధ్య ప్రైస్ వచ్చేటప్పటికి 5,000 నుంచి 10,000 మధ్యలో అయితే డిఫరెన్సెస్ అయితే ఉంది. సో మీరు ఎక్కువగా లాంగ్ రైడ్ చేయాలనుకుంటే అవెంజర్ 220 స్ట్రీట్ అయితే చాలా బాగుండిద్ది. కానీ పల్సర్ 220 వచ్చేటప్పటికి సేమ్ ఇంజిన్ తో లభిస్తుంది. ఇంకా పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మనకి పల్సర్ 220 బెస్ట్ అని చెప్తాను నేనైతే. పల్సర్ 220 లో మనకి 2 డిస్క్ బ్రేక్లు అయితే ఉంటాయి కాబట్టి సో ఇది ఒక సేఫ్టీ అని చెప్పుకోవచ్చు మనం. ప్రొజెక్టర్ లైట్స్ అనేది యూజ్ చేశారు పల్సర్ 220 లో. సో మీరు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అవెంజర్ 220 తో పోలిస్తే పల్సర్ 220 బెస్ట్ అని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ అయితే. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.